సంబంధించిన భువనగిరి నియోజకవర్గానికి సంబంధించిన బునియాది కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు మరి శరవేగంగా కాలువల పనులు జరుగుతున్నాయి. ఈ కాలువలు నాడు కాంగ్రెస్ హయాంలో వైఎస్ఆర్ హయాంలో మొదలైనవి, కొంతవరకు అయిపోయినాయి. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం కానీ ఇతరత్ర అనిశ్చిత ఉన్న సందర్భంగా పనులు ముందుకు పోలే. గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తమే పక్కకు పెట్టింది. ఇక్కడ ఉన్న జగదీష్ రెడ్డి మంత్రి గొప్పలు పోతుండు. మొన్న రేవంత్ రెడ్డి గారి మీటింగ్ చూసి ఓర్వలేక మరి తెల్లారి అడ్డగోలు మాటలు ముఖ్యమంత్రి మీదనే ప్రేలాపన చేస్తుండు. జగదీష్ రెడ్డి గారిని అడుగుతున్నాం, ఏ ఒక్క కాలువన్న చేసిరా? మా బునియాది కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువను పట్టించుకుర్రా? నిధులు ఇచ్చిండ్రా? ఆ ఉదయ సముద్రం చేసిరా? ఎస్ఎల్బిసి టనల్ కంప్లీట్ చేసినరా? ఏ గోదావరి నీళ్ళు తీసుకొచ్చినరా? ఏది చేయకుండా మీరు ఒట్టి ముచ్చట్లు చెప్తున్నారు తప్పితే ఏం లేదు. ఈరోజు మీరు 10 ఏళ్ల కాలంలో చేయని ఈ బునియాది కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలకు ఈరోజు 500 కోట్ల నిధులు తీసుకొచ్చి గొప్పగా మా పనులను మొదలుపెట్టినాం. 2 నెలలు అయింది. 2 నెలలనే మరి ఈ కాలువలు ఏ విధంగా అయినాయి చూడండి. ఇక్కడ పైకెళ్ళి 12 కిలోమీటర్లు గోకారం నుంచి ఇప్పుడు దాదాపు అంటే సిరిపురం వరకు అవుతున్నాయి. పైకి మళ్ళీ అటు ఇది ధర్మారెడ్డిపల్లి వరకు కూడా కావాల్సిన అవసరం ఉన్నది. అది కూడా ఇవన్నీ కూడా చేస్తున్నారు. అంటే 2 నెలలనే గైడ్ వాల్స్ అయిపోయినాయి. కాలువ వెడల్పైంది. అంతకుముందు మీటర్నర ఉంది కెనాల్. మీటర్నర కెనాల్లో అంటే ఓ చెరువు కింద కాలువ లాగా ఉన్నది. 35 క్యూసెక్ల నీళ్ళు కూడా పోవు. ఈరోజు 350 క్యూసెక్ల నీళ్ళు పోయేటట్టు కాలువను వెడల్పు చేసి మరి కాలువను పెద్దగా చేసే కార్యక్రమం చేస్తుంది. మీరందరూ కూడా చూసినారు. మరి ఎక్కడ బ్రీచ్ అవుతుందో అక్కడ గైడ్ వాల్స్ వేసే కార్యక్రమం జరుగుతుంది. ఏడన్నా కాలువలకు అడ్డంగా ఎలక్ట్రిసిటీ పోల్స్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటే అవి షిఫ్ట్ చేసే కార్యక్రమం చేస్తుంది. ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఏఈలు డిఈలు అందరూ కూడా వచ్చారు. మరి ఇరిగేషన్ డిఈ ఉన్నారు, ఇక్కడ ఆర్డీఓ గారు ఉన్నారు. ల్యాండ్ ఎక్వేషన్ ఎక్కడ ఆగితే అక్కడ ల్యాండ్ ఎక్వేషన్ తక్షణమే ల్యాండ్ ఎక్వేషన్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. దీనికి రైతులు తోడ్పాటు, ఇక్కడ ప్రజాప్రతినిధుల తోడ్పాటు తీసుకొని ఎక్కడ అడ్డంకు లేకుండా ఈ కాలువలను ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం శరవేగంగా ముందుకు పోయే కార్యక్రమం చేస్తున్నాం. సో మాకైతే ఇది సంతోషంగా ఉన్నది. ఈ ప్రాంత రైతాంగం మొత్తం కూడా ఈ ధర్మారెడ్డి కాలువ ఒలిగొండ మండల్, రామన్నపేట మండల్, చిట్టాల మండల్, నార్కెట్పల్లి మండల్, ఏపీ లింగోటం వరకు మరి 50 కిలోమీటర్ల పైచీలకు పోతూ 22 వేల ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమం జరుగుతుంది. ఈ కాలువ ఎప్పుడు ఈ గోకారం రోడ్డు, ఇది చౌటుప్పల ఒలిగొండ రోడ్డు కూడా దాటిపోకపోయేది, నీళ్ళు కిందికి పోకపోయేది. ఈరోజు కాలువను పెద్దగా చేస్తూ ఈ కాలువను మరి నీళ్ళు కింది వరకు ఈ ప్రాంత రైతాంగానికంతా కూడా మేలు చేసే కార్యక్రమం ఈ కాలువలో జరుగుతుంది. సో చాలా సంతోషం. మా రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉన్నారు. మేము అనుకుంటాము వచ్చే వానకాలం లోపలనే, అంతకుముందు 3 చెర్లు నిండకపోయి ఇప్పుడు సగం ఆయకట్టు మాత్రం కనీసం సగం ఆయకట్టు వచ్చే వానకాలం లోపల అవుతుంది. 2 ఏళ్ల కాలువ పూర్తిగా కంప్లీట్ చేసేదానికి వీలవుతుంది. బట్ అప్పటి వరకు కూడా ఆగకుండా అత్యధికంగా మరి 75% ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి 1 సంవత్సరం లోపలనే, మళ్ళా వానాకాలం లోపలనే సాధ్యమవుతుంది. ఇది కాంగ్రెస్ పాలన, ప్రజాపాలన. ధర్మారెడ్డి కాలువకు ఇది 125 కోట్లు, 124 కోట్లు టు బి స్పెసిఫిక్. అక్కడ అట్లనే పిలాయిపల్లి 95 కోట్లు, మన బునియాది గాని కాలువ 269 కోట్ల నిధులతోటి ఈ పనులు మొదలైనవి. ఉత్తమ్ సార్ ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా పాత పాలకులాగా కాదు, ముఖ్యమంత్రి గారు కూడా పదే దృష్టి పెడుతున్నారు. ల్యాండ్ ఎక్వేషన్ మీ బాధ్యత, ప్రజాప్రతినిధులు చూసుకోండి అని మాయంబడి కూడా పడుతున్నారు. వారు ఎక్కడ కాలువ పనులు ఆగినాయి, ఏడ ఎలక్ట్రిసిటీ పోల్స్ కానీ అంటే సిఎండి ఎలక్ట్రిసిటీ వాళ్ళతో కూడా మాట్లాడి, మంత్రి గారితో బట్టి విక్రమార్క గారితో కూడా మాట్లాడి దీనికి సంబంధించిన ఎస్టిమేట్స్ 4 కోట్ల ఎస్టిమేషను ఓన్లీ ఎలక్ట్రికల్ లైన్స్, ఈ ట్రాన్స్ఫార్మర్లు ఇవి షిఫ్ట్ చేయడానికి 4 కోట్లు అవసరం. సో దానికి కూడా శాంక్షన్ ఈరోజు వస్తుంది. ఏంటన్నా బ్లాస్టింగ్ పనులు ఆగిపోతే బ్లాస్టింగ్ ఇమీడియట్గా కమిషనర్ ఆఫ్ పోలీస్ తోటి రాచకొండతో మాట్లాడడం జరిగింది. పర్మిషన్లు అప్లై చేశారు. బునియాది గాని కాలువకు వచ్చింది, దీనికి రాలే. ఇది బ్లాస్టింగ్కు ఇది అప్లై చేశారు. తొందరగా దీనికి కూడా ఇవ్వాలి. ప్రభుత్వం పని, ప్రజల పని కాబట్టి దీనికి ఎక్కడ ఆపొద్దు, అడ్డంకులు ఉండొద్దు అనేది కూడా తెల్లం చేసినాం. పనులన్నీ ఫాస్ట్గా అవుతున్నాయి. ఓకే, చాలా సంతోషం. థ్యాంక్ యూ.